హాయ్ గైస్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు చాలామంది ఇప్పటికీ కూడా ద్వారకా నగరం అనేది ఒక కల్పితం, అలాగే పురాణాల్లో మాత్రమే ఉంటుంది అని నమ్ముతుంటారు. అది తప్పు అని నిరూపించడానికి 1930లో భారతదేశం అరేబియా మహాసముద్రంలో ఉన్న ద్వారక కోసం వెతకడం మొదలుపెట్టింది. అలా వెతుకుతూ 1963లో మొట్టమొదటిసారిగా ద్వారకేష్ అనే టెంపుల్ దగ్గరికి చేరుకోగలిగారు. దాని తర్వాత UAW అంటే అండర్ వాటర్ ఆర్కియాలజికల్ వింగ్ సహాయంతో 1979లో రెండోసారి ద్వారక కోసం వెతకడం మొదలుపెట్టారు. చివరికి వారికి సముద్రంలో ఒక కోట లాంటి నగరం కనిపించింది. అది పెద్ద పెద్ద రాళ్ళు మరియు రాతి స్తంభాలతో నిర్మించడం వారు గుర్తించారు. వాటన్నిటినీ సేకరించి కార్బన్ డేటింగ్కి పంపగా అవి దాదాపుగా 32,000 సంవత్సరాల క్రితం నాటివి అని తేలింది. అంటే అది మహాభారతం జరిగిన కాలానికి సరిగ్గా సరిపోయింది. ఈ ఆధారాలు చాలు ద్వారకా నగరం నిజంగానే ఉంది, ఆ కృష్ణుడు నిర్మించాడు అని చెప్పడానికి.